యోగులు కర్మను అనుష్ఠించినదే నైష్కర్మ్య స్థితి పొందలేరు. అంటే ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ లేనిదే కర్మాతీత అవస్థ అంటే నైష్కర్మ్య స్థితి ముమ్మాటికి కలగదు. ఏదైతే ఆత్మకర్మ అంటున్నామో, ఏదైతే నేను తెలుసుకోవడం అంటున్నామో, ఏదైతే శ్వాస లేకుండా లోపల ఆత్మ పరమతం లయమధ్యం చెప్పుకుంటున్నామో, అది జరిగితేనే ఏదైనా తెలుసుకుంటారు. అది జరగాలి. అది జరగడానికంటే ప్రాణకర్మ చేయాలి, క్రియా సాధన చేయాలి. అలా చేస్తేనే నైష్కర్మ్య స్థితి ముమ్మాటికి చేస్తేనే కలిగిద్ది, లేకపోతే కలగదు అని చెప్తున్నారు అనమాట. అంటే భగవద్గీతలో చెప్పిన పొందాల్సింది మొత్తం ఈ సాధనకు అనుసంధానం చేస్తున్నారు లహరి మహర్షి. ఎవరు లహరి మహర్షి? మహావతార బాబాజీ శిష్యులు. ఎవరు మహావతార బాబాజీ? కృష్ణ పరమాత్మ అంశ. కృష్ణ పరమాత్మ యొక్క అంశ. కృష్ణ పరమాత్మ ఈక్వల్ టు కృష్ణ పరమాత్మ కానిది 500 సంవత్సరాలు అలా అలా సశరీరంతో ఎప్పటికీ ఉన్నారు. 2000 సంవత్సరాలు కూడా చెప్తారు. అన్ని వేల సంవత్సరాలు ఉంటున్నారంటే మరి మానవ శరీరంతో ఉండలేరు కదా.